యుద్ధంలో ఒక సైనికుడు ఏమైతాడు తెలుసా? నేను ఏమైపోయినా పర్వాలేదు, భారతదేశాన్ని కాపాడుతానని సైనికుడుగా వెళ్తాడు. అలాగే ఈ జనసేన పార్టీలో కూడా నేను కూడా మనమందరం కూడా అలాగే వచ్చాము, అలాగే నిలబడతాము, అలాగే ప్రజలకు సేవ చేయాలని ఎన్ని ఏళ్ళైనా సరే ఈ మాట ఖచ్చితంగా సార్ ముందర నేను పోరాటం కన్నుండి కాలుండి కదలలేని ఊరి కోసం బానిసదండే నిప్పుల కొండై నింగినంటేలా ఊపిరి జెండా ఎగరే చావుకు ఎదురుగా అడుగై వై వై వెయ్య వై ఒక అగ్నికణంగా రక్తకణం ఒక సమరకణంగా వై వై వైరా వై ఇంతింతై ఓటుడింతై మరియు దానింతై నవోవిధిపై నంతై తోయిద మండలాగ్రమణ కల్లంతై ప్రభా రాశిపై నంతై చంద్రుని గంతై సూర్యునిపై నంతై మహావాటిపై నంతై సత్య పదార్థులు నగుడుతూ కుంభాన్నంత తుమ్మట్టియై లాల్ బత్తి కార్లో తిరగాలన్న కోరిక లేదు, ఎంపీగా గెలవాలని లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయాలని లేదు, మంత్రులు అవ్వాలని లేదు, ముఖ్యమంత్రులు అవ్వాలని లేదు. నాకు ఇవన్నీ చాలా తుచ్చమైనవి. ఇల్లేమో ఘోరం, అసలే చీకటి గాఢంధకారం, వారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. నీ పాంచాంతరాన్ని కాల్ముక్త అనే బానిసని కాదు కాబట్టి ఆ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళందరికీ బానిసలు వెళ్ళి తరాన్ని కాల్ముక్త అంటే మన రాష్ట్రాన్ని, మన తెలుగు ప్రజల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. కాళ్ళు ముక్తనని ఎన్నాళ్ళంటావురా?